దేశంలో నియంత పాలన కొనసాగుతోందని అన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రతిపక్షాలు లేకుండా అణిచివేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం విధానాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు కూటమి నేతలు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటు వేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఇండియా కూటమి నేతలు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఢిల్లీలో మహార్యాలు నిర్వహించామన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ సర్కారు అన్యాయంగా ప్రతిపక్ష లీడర్లను జైల్లో పెడుతుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటి పార్టీలన్నారు. ఆ విషయానికి ప్రజలు బలి కావద్దని సూచించారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ ఢిల్లీలో మహార్యాలు నిర్వహించాయి విపక్షాలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దన్నారు ఖర్గే. वो गठबंधन में जाएंगे तो आपको क्या जेल चाहिए, क्या आपको गठबंधन चाहिए? यह मैं दावे के साथ कहता हूं, किन किन नेताओं को उन्होंने डराया। मोदी के विचारधारा को जब तक आप नहीं हटाएंगे, इस देश में सुख और समृद्धि कभी नहीं आएगी. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదే జరిగితే దేశంలో హింస చెలరేగే అవకాశం ఉందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, మ్యాచ్ ఫిక్సింగ్లు, మీడియాపై ఒత్తిడి లేకుంటే ఎన్డీఏ సర్కారుకు 180 సీట్లు కూడా రావన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు లోక్సభ ఎన్నికలు మంచి అవకాశం అన్నారు రాహుల్. चुनाव से 2-3 महीने पहले 2 चीफ मिनिस्टर को डालना था. आपने कांग्रेस पार्टी के बैंक अकाउंट रद्द किए क्योंकि आप चाहते हो कि मैच फिक्स हो, संविधान रद्द किया जाए और आप सत्ता में रहो. हिंदुस्तान को बचाने वाला चुनाव है, संविधान की रक्षा वाला चुनाव है. అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. రామ్లీలా మైదానం నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దుర్మార్గుడైన రావణుడికి అనంతమైన సైన్యం, ధనం ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదన్నారు. भगवान राम जब सत्य के लिए लड़े, उनके पास सत्ता नहीं थी. संसाधन रावण के पास थे, सेना रावण के पास थी. भगवान राम के पास सत्य था. जीवन राम भगवान के जीवन गाथा का क्या संदेश था. अहंकार चूर चूर होता है एक दिन. ఢిల్లీలో మహార్యాలీ వేదికగా ఇండియా కూటమి 5 డిమాండ్లను ప్రకటించారు ప్రియాంక. ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. भारत के चुनाव आयोग को लोकसभा चुनावों में समान अवसर सुनिश्चित करना चाहिए. चुनाव के दौरान विपक्ष के राजनीतिक दलों का आर्थिक रूप से गला घोटने की जबरन कार्रवाई तुरंत बंद होनी चाहिए. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారన్నారు ఆయన భార్య సునీత కేజ్రీవాల్. కేజ్రీవాల్ సింహం లాంటివాడని, అక్రమంగా ఎక్కువ రోజులు బంధించలేరన్నారు. విపక్ష నేతలను అరెస్టు చేస్తూ మోదీ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని విమర్శించారు సునీత కేజ్రీవాల్. आपके केजरीवाल शेर है, शेर. ये ज्यादा दिन तक उनको जेल में नहीं रख पाएंगे. करोड़ों लोगों के दिल में बसते हैं केजरीवाल. जब कुछ नेता सुबह शाम लच्छेदार भाषण देते हैं, शानो शौकत की जिंदगी जीते हैं, तो भारत माँ को बहुत गुस्सा आता है. ఎన్డీఏ పాలనలో బడుగు బలహీన వర్గాలు అణచివేతకు గురయ్యాయన్నారు మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. దేశంలోని మహిళలు గిరిజనుల గొంతుగా మారుతారన్నారు కల్పనా సోరెన్. अगर कोई दल बहुत अपने आप को शक्तिशाली समझता है, लेकिन भारत की 140 करोड़ की जनता से ज्यादा शक्तिशाली और ताकतवर नहीं हो सकती है. अपने इस वोट का चुनाव सही ढंग से करना होगा. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ఒడిదొడుగులకు గురైందన్నారు ఇండియా కూటమి నేతలు. దేశంలో దుష్ట పాలనకు చరమగీతం పాడాల్సిన టైం వచ్చిందన్నారు. కూటమి మహార్యాలీకి కాంగ్రెస్ నేతలతో పాటు ఆప్, టీడీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, జేఎంఎం, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాలతో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.